స్వాగతిస్తున్నాం. సార్ ఒక సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పండి. రెంటల్ మోడల్, పర్సంటేజ్ మోడల్ అసలు అదేంటి, ఎందుకు ఈ వివాదం అనేది సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పండి. రెంటల్ సిస్టంలో పెద్ద సినిమాలకు ఎక్కువ షేర్ వస్తుందండి, అత్యధికంగా వస్తుంది షేరు. చిన్న సినిమాలు లాస్ అవుతారు, చాలా తక్కువ వస్తుంది. వాళ్ళు రెంట్ ఇవ్వలేక మళ్ళీ అది చిన్న సినిమా కాగానే పర్సంటేజ్ అంటారు. మీకు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ 1,00,000 వస్తే చెరసగం అంటారు, 10 లక్షలు వస్తే 9 లక్షలు మాకు అంటారు. 10 లక్షలు వచ్చిన సినిమా రెంట్ అంటాడు, 1 లక్ష వచ్చిన పర్సంటేజ్ అంటాడు. ఈ వివాదంతో మాకు నష్టాలు ఎక్కువ జరిగినాయి. పర్సంటేజ్ సిస్టమ్ పెడితే ప్రేక్షకులు ఇచ్చిన దాంతో అందరం షేర్ చేసుకుంటాం, ఎవరికి ఇబ్బంది ఉండదు. రెంట్ పెడితే కొన్నిసార్లు ప్రొడ్యూసర్కి నష్టం జరుగుతుంది, రెంట్ పెడితే ఎక్కువ లాభం వచ్చిన సినిమాకి మాకు రాకపోయాని మేము బాధపడుతుంటాం. సార్ ఈ మొత్తం వివాదంలో డిస్ట్రిబ్యూటర్స్ ఏ సైడ్ తీసుకుంటున్నారు? డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ ఒక సైడ్ ఉంటారండి. మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్ అనే పదం పోయింది, ఇప్పుడు అంతా బయర్స్ అయ్యారు. బయర్స్ అనాల్సి వస్తుంది వాళ్ళండి. ఎందుకంటే పూర్వం డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక సినిమా 10 కోట్లు చేస్తే వాళ్ళకి 5%, 3% కమిషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 10 కోట్ల సినిమాని ముందే 8 కోట్లు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ అనో లేకుంటే ఒక బేరం ఆడి తీసుకుంటాడు. అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ వారికి సగం వీరికి సగం ఏదో పెట్టుకుంటారు వాళ్ళు. ఎక్కువ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోయింది, ఓన్లీ బయింగ్ సిస్టమ్ ఉంది. ఈ క్లాష్ వల్ల భవిష్యత్తులో డీల్స్ ఎలా మారబోతున్నాయి అనుకోవచ్చు? పర్సంటేజ్ సిస్టమ్ వస్తే ఇంకా 4 కాలాల పాటు థియేటర్లు బంద్ కాకుండా ఆగుతాయి, కొంత బెటర్ అవుతుంది ప్రేక్షకులందరికీ కూడా. మాకు సింగిల్ థియేటర్లో వచ్చిన ఆనందం మల్టీప్లెక్స్లో రాదు. ఫ్యాన్స్ కానీ కొబ్బరికాయలు కొట్టడం, పూలు విసిరేయటం, టపాసులు కాల్చడం, ఇట్లాంటివన్నీ కూడా సింగిల్ థియేటర్లోనే బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సింగిల్ థియేటర్ ఏంటంటే 800 నుంచి 1200 దాకా సీట్లు ఉంటాయి, ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటారు, అల్లరి అది ఇది ఆహ్లాదంగా ఉంటుంది. ఈ మల్టీప్లెక్స్లో 150 నుంచి 250 సీట్లు ఉంటాయి, వాళ్ళంతా కూడా పాష్ క్లాస్ ఉండి కామెడీ వచ్చినా పెద్దగా నవ్వరు, మంచి డైలాగ్ వచ్చినా అరవరు. ఇక్కడైతే అన్ని రకాల హ్యాపీగా ఉంటుంది సినిమా చూస్తుంటే. ఇప్పుడు 3 వారాలు వాళ్ళు టైం ఇచ్చారు, ఇప్పటికీ పెద్దలు ఎవరు కూడా రెస్పాండ్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు మన నిన్ననే టీవీ ద్వారా మెసేజ్ పోయి ఉంటుంది, ఇవాళ సండే అయింది కదా, రేపు ఉదయం చెప్తారని అనుకుంటున్నాం. మరి ఏం చెప్తారు? మళ్ళీ చర్చల ద్వారా పిలిస్తే పోతాం చర్చలకు. కానీ ఈసారి మాత్రం కంపల్సరీ మీరు రిటర్న్ కావాలని చర్చలలో వాళ్ళు ఇచ్చింది మళ్ళీ మా తెలంగాణ అసోసియేషన్లో చూపించి అందరం ఓకే అనుకుంటే ఓకే.